హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. తులునాడు మాఫియా అంటే ముగ్గురు వ్యక్తులు, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, రాజ్బీ శెట్టి. ఈ ముగ్గురు వ్యక్తులు అంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే కల్చర్ కి, కన్నడ సినిమాకి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇమ్మెన్స్. కన్నడ సినిమాని ముందుకు తీసుకురావడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ ఈ తులునాడు మాఫియా, ఈ శెట్టి బ్రదర్స్ మాత్రం ఆర్ట్ ని, స్టోరీ టెల్లింగ్ ని ముందు పెట్టి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ అది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా వర్క్ అవుతున్నది. ముగ్గురు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్సే, యాక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇవన్నీ పనులు చేస్తారు వీళ్ళు. అండ్ ప్రతి విషయంలో ఆర్ట్ ని, కల్చర్ ని ముందు పెడతారు. సో అందుకే వీళ్ళంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్. సో ఇదే రాజ్బీ శెట్టి ప్రొడ్యూసర్ గా ఒక సినిమా వచ్చింది, సూ ఫ్రమ్ సో అని. ఒక 1-2 డేస్ నుంచి మన ఆడియన్స్ కూడా పూజ చేస్తా ఉండే నన్ను, సూ ఫ్రమ్ సో చూడరా బాబు, కన్నడలో అసలు రేజ్ ఉంది సినిమా అంతా, బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అక్కడ కర్ణాటకలో, సో చూసి చెప్పు సినిమా ఎట్లుంది అని. సో నేను నార్మల్ గా మండే రోజు మధ్యాహ్నం షోకి వెళ్ళినాను. హౌస్ఫుల్ సినిమా, హౌస్ఫుల్. ఇది ఒక కన్నడ సినిమా, చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ కూడా లేదు, స్మాల్ టు మైక్రో బడ్జెట్ సినిమా. అలాంటి సినిమా హైదరాబాద్ లో మధ్యాహ్నం షో, వర్కింగ్ డే మధ్యాహ్నం షో, హౌస్ఫుల్. అగైన్ చూడండి ఒకసారి. కంటెంట్ ఉన్న సినిమా, మంచి సినిమా ఎప్పుడు తీసినా ఇండియన్ ఆడియన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తారు. మహావతార్ నరసింహ కేసులో అది ప్రూవ్ అయింది. మళ్ళీ అదే ఈ రోజు సూ ఫ్రమ్ సో కేసులో కూడా ప్రూవ్ అయింది. అగైన్ ఇండియన్ ఆడియన్స్ కంటెంట్ ని ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తారు. మీరు మంచి సినిమా తీయాలంతే. పేరుకి మంచి సినిమా కాదు, ఏదో చెప్పి పోస్టర్లు వేసాడు కాదు. మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు, అది బ్లాక్ బస్టర్ అవుతుంది. సో సూ ఫ్రమ్ సో ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒక చిన్న రూరల్ డ్రామా, మంచి రిలేటబుల్ క్యారెక్టర్స్ అండ్ ఒక లాఫ్ రైట్. సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటాము. అండ్ ఇదేదో రీజనల్ స్పెసిఫిక్ కామెడీ లేదా లాంగ్వేజ్ బేస్డ్ కామెడీ కాదు. ఆ క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్ దాని చుట్టూ జనరేట్ అయ్యే కామెడీ. సో అన్ని భాషల వాళ్ళు ఎంజాయ్ చేసే కామెడీ ఇది. సో ఒక కేయాస్ లోంచి ఒక కథ పుట్టి, అది వెళ్తూ 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 పెద్దదవుతూ కంట్రోల్ తప్పి మనని నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఎక్స్పెక్ట్ చేయని పొజిషన్ లో చావుతుంది. అండ్ అక్కడ నుంచి ఒక పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎండింగ్ తీసుకుంటది. ఐ మీన్ ఇంత రైటింగ్, ఇంత స్ట్రెంగ్త్, ఇంత కామెడీ, ఇంత రైటింగ్ చూసి ఒక సినిమాలో చాలా రోజులు అవుతుంది. అంటే ఎంత స్ట్రాంగ్ కథ, ఎంత బ్యూటిఫుల్ స్టోరీ, ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. మళ్ళీ ఏ పాయింట్ లో కూడా ఎగ్జాజరేట్ కాదు సినిమా. ఏదో కామెడీ చేస్తున్నాం కదా, కొంచెం లావుదాము, ఇమోషన్ ని లావుదాము, ఏదో మ్యూజిక్ వేసి గుంజుదాం సీన్ ని, ఇట్లా ఎక్కడ పోదు. ఏ షార్ట్ కట్ తీసుకో సినిమా. ఒక టోన్ పట్టుకుంటది, దానికే స్టిక్ అవుతుంది. చీప్ లాఫ్టర్ కి వెళ్ళదు, చీప్ ఇమోషన్ కి వెళ్ళదు. అన్ని వెల్ డిజర్వ్డ్ లాఫ్సే, కథలోంచి పుట్టే ఇమోషనే. అనవసరంగా ఎవరిని హీరోలు చేయదు, అనవసరంగా ఎవరిని విలన్లను చేయదు. సమాజంలో ఉండే ప్రతి రుగ్మతని అద్దం కడుతూ అట్లా వెళ్ళిపోతుంది. మనల్ని క్వశ్చన్ చేసుకునేలా చేస్తుంది. అంటే ఒక సినిమా, ఒక ఆర్ట్ ఫామ్ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది, రియాలిటీని చూపిస్తున్నది, ఒక మంచి ఇమోషన్ తోని, ఫీలింగ్ తోని బయటికి పంపిస్తున్నది. ఇదే కదా ఆర్ట్ పర్పస్, ఇదే కదా సినిమా పర్పస్. సో సూ ఫ్రమ్ సోని ఈ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ లోనే చూడండి, జనాలతో చూడండి, ప్యాక్డ్ థియేటర్లలో చూడండి. మీకు నచ్చకపోయినా, బోర్ కొట్టినా నన్ను వచ్చి అడగండి. మనుషులకు అది మనుషులే ఉంటారు, మనుషుల ఎమోషన్సే ఉంటాయి. అండ్ ఈ మనుషులు మనల్ని కడుపు నవ్విస్తారు. ఈ మాట చెప్పాలంటే భయం అవుతున్నది, బట్ నా వరకు సూ ఫ్రమ్ సో ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫిల్మ్. ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ ఫిల్మే. నాకు వెతకడానికి ఏం ఫ్లాస్ కనిపిస్తలేదు. అఫ్ కోర్స్ చిన్న బడ్జెట్ సినిమానే, సో ఆ గ్రాండియర్, ఆ మలయాళం సినిమా ఫినెస్ అవన్నీ కనిపించవు, బట్ ఇట్స్ ఓకే. ఈ సూ ఫ్రమ్ సో పర్పస్ అది కాదు. ఈ సూ ఫ్రమ్ సో ఒక కథ చెప్పాలనుకుంటది, ఆ కథని చాలా బ్యూటిఫుల్ గా చెప్తుంది. నాకైతే మస్తు మజా వచ్చింది. సో ఇక్కడ రైటర్, డైరెక్టర్, హీరో జేపీ తుమ్మినాడు అంట. ఆయన పేరు ఫస్ట్ టైం వింటున్నా నేను, బట్ గుర్తు పెట్టుకునే పేరు, ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే పేరు ఇది. బ్యూటిఫుల్ జాబ్ సార్, బ్యూటిఫుల్ జాబ్. అండ్ యాజ్ ఆల్వేస్ రాజ్బీ శెట్టి ఒక మంచి ప్రోడక్ట్ ని సపోర్ట్ చేసిర్రు. సో నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్ ఫ్రమ్ హిమ్. సో ఈ సినిమా మీకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా చూడండి. కర్ణాటకలో ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది సినిమా, అండ్ ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో బ్యూటిఫుల్ ఫిల్మ్, బ్యూటిఫుల్ డే. సూ ఫ్రమ్ సో ఈజ్ అ మస్ట్ వాచ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.